అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారమని అంటారు. సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న 8 అంగాలతో నమస్కారం చేయుట అని అర్థము. పురస, శిరస, దృష్ట్యా, మనస, వాచస తథా పదాభ్యం, కరాభ్యం, కర్ణాభ్యం ప్రణమోష్టాంగ ఇరితః. అష్టాంగాలు అంటే పురస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్య అనగా కళ్ళు, మనస అనగా హృదయం, వచస అనగా నోరు, పాదాభ్యం అనగా పాదములు, కరాభ్యం అనగా చేతులు, కర్ణాభ్యం అంటే చెవులు. ఇలా 8 అంగాలతో కూడిన నమస్కారం చేయాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తూ ఉంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకొని పై శ్లోకం చదువుకుంటూ దేవుని నమస్కరించి ఆయా అంగంలో నేలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెప్తోంది. పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు వారు ఎదుట పడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవచనం. ఓం శ్రీ మాత్రే నమః.